ఈ రెండు ధాన్యాలు ఉంటే ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. పండుగలు అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటలు. ఈరోజు నేను 4 రకాల పిండి వంటలు తయారు చేస్తున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. కేజీ బియ్యం, 1/2 కిలో శనగపప్పు పిండి చేయించి జల్లెడ పట్టుకొని 4 స్పూన్ల నువ్వులు, 1 స్పూను ఓమ, 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు, 5 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రిబ్బలు వేసి పేస్ట్లా తయారు చేసి అందులో వేసుకున్నాను. 1/2 స్పూను జీలకర్ర వేసి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు గోరువెచ్చని నీళ్లు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ముద్దలా కలిపి చిన్న చిన్న ఉండలా తయారు చేసుకొని మూత వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేటుకు క్లాత్ కట్టి మడుగుల పావులకు ఆయిల్ రాసుకొని మడుగు తయారు చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకొని ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని అవి చల్లారాక ఒక స్టీల్ బాక్స్లో వేసుకొని మూత వేసుకుంటే మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినవచ్చు. 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మనం చల్లారక ముందుకే బాక్స్లో వేసి మూత పెడితే మెత్తగా అవుతాయి. అందుకని వీటిని చల్లారాకనే బాక్స్లో వేసి మూత వేసుకోండి. కరకరలాడుతూ ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. రేషన్ బియ్యంతో తయారు చేసుకోవాలనుకుంటే రేషన్ బియ్యం తీసుకువచ్చి అందులో డస్ట్ లేకుండా చూసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పట్టి ఒక క్లాత్ మీద ఆరవేసుకోవాలి. బియ్యం డ్రైగా ఆరాక వాటిని పిండి తయారు చేసుకోవచ్చు. ఓమ వేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది, జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. ఈరోజు నేను తయారు చేసిన మడుగులు. ఇది ఇంకో రెసిపీ, సంక్రాంతికి ఎక్కువగా తయారు చేసుకునే రెసిపీ. బియ్యం తీసుకొని రాళ్ళు లేకుండా చూసుకొని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసుకొని నైట్ మొత్తం నాననివ్వాలి. ఉదయాన్నే బియ్యం తీసుకొని ఇలా చిల్లులున్న జల్లల్లో వేసుకొని నీళ్లు వెళ్ళిపోయేంత వరకు ఆరనివ్వాలి. వీటిని పిండి తయారు చేయించుకోవాలి. కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం తీసుకొని బెల్లంలో కొన్ని నీళ్లు వేసి కడిగి నీళ్లు తీసి వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని కొన్ని నీళ్లు వేసుకొని అందులో ఈ బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగాక వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే తీసి వేసుకోవాలి. ఆ గిన్నెను కూడా నీళ్ళతో కడిగి మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఆ బెల్లం నీళ్లను ఆ గిన్నెలో పోసి పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుతూ ఉండాలి. పాకం వచ్చాక 4 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూను యాలకుల పౌడర్, 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ పాకం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం ఒకేలాగా కలుస్తుంది. ఇదంతా కలుపుకున్నాక మూత వేసి పక్కకు పెట్టుకోవాలి. మూత వేయకపోవడం వల్ల ఎండిపోతుంది. అందుకని మూత వేసి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బటర్ పేపర్ పై ఆయిల్ రాసి ఇలా తయారు చేసి ఒక్కొక్కటి 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే స్పూన్ తోటి ఇలా నొక్కడం వల్ల ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇలా అన్ని కాల్చుకొని ఒక పేపర్ మీద పెట్టి మొత్తం చల్లారాక ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఇవి నేను ఇలా తయారు చేస్తాను. ఇది ఇంకో రెసిపీ. ఇవి వేరుశనగ గుండ్లు. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని వేరుశనగ గుండ్లను మిడిల్ ఫ్లేమ్లో ఇలా వేయించుకున్నాను. వాటి మీద ఉన్న స్కిన్ తీసివేసేయడానికి. ఇలా ఈ గిన్నెతో ఇలా తయారు చేయడం వల్ల అవి పలుకులుగా తయారవుతాయి. వాటి స్కిన్ కూడా ఊడిపోతుంది. ఊడిపోయిన స్కిన్ మా ఇంటి ముందున్న మొక్కల్లో వేసాను. 1 కేజీ బియ్యం పిండి తీసుకొని జల్లించి 4 స్పూన్ల శనగపప్పు నీళ్లు వేసి గంట ముందు నానబెట్టాను. 2 స్పూన్ల కారం,
1 స్పూను ఉప్పు, 4 స్పూన్ల వేరుశనగ పలుకులు, 4 స్పూన్ల నువ్వులు, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి శనగపప్పు 4 స్పూన్లు వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ 1 పావు స్పూన్ సరిపోతుంది. కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా అన్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకొని ఆ పిండిలో వేసుకోవాలి. మంచి నీళ్ళను కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్ళు కూడా అందులో పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్ లాగా తయారు చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక పూరీ ప్రెషర్ తీసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకొని ఆయిల్ రాసి ఒక్కొక్క బాల్ని ఇలా తయారు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్కటి వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని అవి చల్లారనివ్వాలి. అవి బాగా చల్లారాక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినవచ్చు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవండి ఈరోజు నేను తయారు చేసిన పప్పు చెక్కలు. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది మరో రెసిపీ అండి. బియ్యం తీసుకొని రాళ్ళు ఏం లేకుండా చూసుకొని నీళ్లు వేసి కడిగి ఆ నీళ్లు మా ఇంటి ముందున్న మొక్కలకు పోసాను. పువ్వులు బాగా పూస్తాయి, కూరగాయలు పండ్లు బాగా కాస్తాయి. మళ్ళీ నీళ్లు వేసి నాననిచ్చాను నైట్ మొత్తం. ఉదయాన్నే ఆ బియ్యాన్ని తీసుకొని జాలి బాక్స్లో వేసి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఒక క్లాత్లో ఆ బియ్యాన్ని ఆరబెట్టి పిండి తయారు చేయించాను. ఆ పిండిలో 4 స్పూన్ల నువ్వులు వేసుకొని 2 స్పూన్ల ఓమ వేసాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఓమ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర ఊబకాయం రాకుండా చేస్తుంది. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది. బోన్స్ బలంగా తయారు చేస్తాయి. ఎయిర్ గ్రోత్ బాగుంటుంది. 1.5 స్పూన్ ఉప్పు రుచి చూసి మీరు వేసుకోండి. గోరువెచ్చని నీళ్లు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలిపి మూత వేసి 10 నిమిషాలు పక్కకు ఉండనిచ్చాను. ఇలా ఉండనివ్వడం వల్ల నువ్వులు నాని టేస్ట్ బాగా ఉంటుంది. ఒక క్లాత్ కింద పరిచి ఆ క్లాత్ పైన ఇలా సకినాలు చుట్టాను. మనం ఇలా చేతితో చుట్టడం కానీ లేదా మడుగుల పావులు ఉంటాయి కదా, వాటికి ఇలా సకినాలు చుట్టే ప్లేట్ కూడా ఉంటుంది. దాంతో ఇలా మనం సకినాలు కూడా చేసుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ కవర్కి రంధ్రం చేసి కూడా ఇలా సకినాలు చుట్టుకోవచ్చు. చేతితో తయారు చేయడం నేర్చుకోవడం మంచిది. ఇలా అన్నీ తయారు చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి ఇలా 2 వైపులా కాల్చాను. మిడిల్ ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల లోపల బయట బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగా వస్తాయి. ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తాను. ఇది చల్లారాక బాక్స్లో చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకున్న పిండి వంటలు.